వెల్కమ్ టు డివై న్యూస్. తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధిలో కార్యకర్తల పాత్ర కీలకమని రాష్ట్ర మంత్రి కె పార్థసారథి అన్నారు. భీముడోల్లోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున సమన్వయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నామినేట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆప్కాబ్ చైర్మన్ మరియు పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నె వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి తనను పరిచయం చేసి తన విజయానికి గన్ని విశేష స్థాయిలో సహాయ సహకారాలను అందించారన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయమై వైఎస్ఆర్సీపీ, టీడీపీకి మధ్య గల తేడాలను వివరించారు. తన నియోజకవర్గ పరిధిలో గల గత పాలకుల 5 సంవత్సరాల కాలం నాటి పాలనతో పోల్చుకుంటే ప్రస్తుత టీడీపీ హయాంలో తక్కువ సమయంలోనే అంతకు మించిన ప్రగతి సాధించామన్నారు. అమరావతిపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అభివృద్ధి గణాంకాల ద్వారా ఖండించాలని కోరారు. రానున్న నెలలో నూతన గృహ నిర్మాణ పాలసీ అమలు చేస్తామని తెలిపారు. భీముడోలు మండలం పరిధిలోని ఏలూరు కాలువ ద్వారా సాగునీరు, తాగునీరు సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ నాయకుల ఫిర్యాదులు భీముడోలులో జరిగిన టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గం పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కె పార్థసారథి దృష్టికి సమస్యలు పలు ఫిర్యాదులు చేశారు. దీనిలో భాగంగా ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, పెండింగ్ హౌసింగ్ బిల్లులు సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పొత్తు కారణంగా జనసేన పార్టీ నుంచి చిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. దేవస్థాన పాలక మండలి ఇతర నామినేట్ పదవులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో భీముడోలు మార్కెట్ కమిటీ చైర్మన్ శేషగిరి, టీడీపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కరణం పెద్దిరాజు, మరొక కార్పొరేషన్ డైరెక్టర్ డి పుల్లయ్య నాయుడు పాల్గొన్నారు. ఓకే శ్రీని గారు, అదే ఎక్కడో తెలియని డ్రైవరు కొన్ని లిక్కర్ తాగి నడుపుకున్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇంట్లో రిలాక్స్గా ఉంటే మన దాని మీద విమర్శ ఏంటంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నాయి, మరి అలా 10 ప్రాణాలు పోయినాయి కదా. ఆ అమౌంట్ మేము క్యాష్ పాటించినప్పుడు మాకు ఫ్రీగా ఉంటుంది మాకు డబ్బులు. తర్వాత మీ డబ్బులు ఎక్కడో తీసుకొని చేసిన తర్వాత ఎప్పుడో బ్యాంక్ లో పడతాయి. అది కూడా సిస్టమేటిక్ గా పడలేదు చాలా వచ్చి కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి పథకాలు కానీ మాకు పోయినారు. ఈ రోజు ఆయన బట్టి నియోజకవర్గం ఎంతమంది ఈ విధంగా అవుతాయి. మరి రాష్ట్రంలో ఫస్ట్ వచ్చిన కాపుకి లోన్లు ఇస్తున్నాం. మరి ఏంటంటే అంత మరి సమన్వయం చేస్తున్నాను ఆయన కేడర్ పక్కన గౌరవిస్తున్నాను సార్. మేమండి నేను 35 నుంచి 35 ఏళ్ళు సర్వీస్ చేస్తాను సార్. నాకు గౌరవం ఉంది. లేదంటే గని గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారు మేనేజ్ చేస్తాను. కార్యకర్తలు తర్వాత మంచోళ్ళగా ఉండాలి, పద్ధతి భరించలేవిందని వచ్చిన తర్వాత 57 కార్పొరేషన్లు చేస్తామంటే పోల్ చేర్చుకొని కానీ 41 కార్పొరేషన్ కంప్లీట్ చేసుకోగలిగాం. 16 కార్పొరేషన్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల ప్రజల్లో చాలా అసమ్మతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పేసి మీ సభలో తెలియపరుస్తాం. ఇంటికి బేస్మెంట్ అంత అవసరమో, ఎన్ని ఫ్లోర్లు వేసినా మీ కింద ఉన్న మా కార్యకర్త లేకపోతే మీకు పదవి లేదు, పార్టీ లేదు. చాలా బాధపడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి. ఏ గారు చెప్పిన దాని మీద మంత్రి గారు ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చట్టంలాగా ఉన్నా సరే ఇంకొక ఇది లోకల్ గా చిన్న షాపింగ్ కానీ లేదా మార్కెట్ కానీ జరుగుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఏది సమాచారం లేదు, ఎస్కేప్లు ఎత్తడానికి లేదన్నారు. ఆ సోదరులు రైతులు కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళకి అది మంచి నీరు పశువులకి కూడా వెళ్తారు సార్. వచ్చిన చండీ గారు కూడా ఆయన చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే గతంలో అన్నగారు చేసిన అనుభవం లోటు ఉంది కాబట్టి ఇంకా జిల్లాలో కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే ఇంకా మనకి ఎవరు న్యాయం చేయాలో మరి అటువంటి పెద్దలు సలహాలు తీసుకుని ఎవరు నడిపిస్తే మాలాంటి కార్యకర్తలకి, యువతకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. మరి ఏ విధంగా కొంచెం తప్పుగా మాట్లాడితే క్షమించాలి సార్. తప్పకుండా ఉద్రేకం లేకపోతే జోష్ లేకపోతే బాగోదు. కానీ మీరు ఏదైతే వేధిస్తున్నారన్నారో దానికి తప్పకుండా ఎస్పీ గారితో మాట్లాడి చేస్తానని చెప్పాను. ముందు మాత్రం కరెక్ట్ కాదు. మన మంత్రివర్యులు, మన ఇన్ఛార్జ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి జిల్లా మంత్రిగా పార్టీ పరంగా మనం కూటమి ఉన్నాం, కూటమి ఐక్యతను అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిందే. అయినా తెలుగుదేశం పార్టీగా మనం అందరం కూడా పార్టీ పరంగా ఉన్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసినట్టయితే మనం కూడా ఇప్పుడు కూడా ఒక 4-5 కార్యకర్తలు నాయకులతో మాట్లాడేద్దాం. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కానీ
ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే రాగల రోజుల్లో స్థానిక సంస్థలు వస్తా ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కూటమంతా కూడా ఐక్యంగా ఎలా వెళ్ళాలనే దాని మీద మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మేమంతా కూడా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి మీకు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ అది ఒక చిన్న సూచన. మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు. మన 7 నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో మీరు వరకు సాధారణంగా కార్యకర్తలు దాచలేదు. ఏలూరులో అర్జెంట్ గా మీరు క్యాంప్ కార్యాలయం పెట్టాల్సిందే. ఇమీడియట్ గా పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా మీ రాకల్లా మేమేమంటే మేము కూడా 50 మంది ప్రతి నియోజకవర్గం కూడా అక్కడికి వస్తే మనం కొన్ని ఓపెన్ గా మాట్లాడుకునే కొన్ని ఉంటాయి. కొద్దిగా చిన్న చిన్న కోఆపరేషన్ మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా మనకు ఉంటాయి. రాగల రోజుల్లో దీని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టి, ఎందుకంటే మీకు నాయకుడి ఖాళీ అవుతుంది, అది కూడా మాకు ఐడియా ఉంది. చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి ఈ విధంగా సమస్యలు పంచుకోవడం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, మన యువనేత కూడా ప్రతిసారి సందర్భం చెప్పడం చెప్తుంటారు, కార్యకర్త లేనిదే తెలుగుదేశం పార్టీ లేదని ఆయన స్పష్టంగా చెప్తారు. కార్యకర్తే ఈ పార్టీకి అధినేత అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తారు. అంటే వారి భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబంలోని కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం చేయలేని పరిస్థితి కుటుంబ పెద్దకి ఉంటా ఉంటుంది. సో దాన్ని కుటుంబంగా మనం ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం. గంజా అంజలి గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, చాలా గౌరవం. అభిమానం కంటే కూడా గౌరవం. నాకు వారితో ఉన్న పరిచయం కేవలం కొన్ని మాసాలు మాత్రమే కాబట్టి చాలా గౌరవం కూడా చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వారికి టికెట్ రాలేదు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మా దగ్గర అంతకు ముందున్న నాయకుడికి టికెట్ రాలేదు, నాకు టికెట్ ఇచ్చారు, ఇద్దరు కలిసి ఏం చేస్తారో నాకు అని చెప్పేసి భయపెట్టడం కూడా గంగాంజనేయులు గారు చాలా పెద్ద మనసుతో. నేను కొత్తగా వచ్చినా కూడా మా నియోజకవర్గానికి 1-2 సార్లు వచ్చి మా కార్యకర్తల్ని, సీనియర్ లీడర్ని, వారికున్న ఎటువంటి అభ్యంతరాలు కానివ్వండి, లేకపోతే కొంత డిస్సాటిస్ఫాక్షన్ కానివ్వండి, వాళ్ళందరినీ సరిచేసి నా గెలుపుకి ముఖ్య కారణం ఈ విషయాన్ని నేనేదో ఆయన పొగడతానికి కూడా చెప్పట్లా, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను బ్యాంకులు వేసేసారు, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ వేసేసాం, ఇంకా చాలా కార్పొరేషన్ వేసారు. ఎండోమెంట్ కూడా పూర్తి అయిపోయింది నాకు తెలిసి. అది ఇక్కడ ఎందుకునే నాకు తెలియదు. ఎండోమెంట్ లేదంటే దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.